భారత వాతావరణ శాఖ రైతులకి కీలకమైన అప్డేట్ రిలీజ్ చేసింది. అమరావతి వాతావరణ కేంద్రం కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పూర్తిగా దాని ప్రభావం తగ్గిపోయింది. అయితే ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒక ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. ఇక నైరుతి ఋతుపవనాలు కూడా తిరోగమనం ప్రారంభమైంది. మరో 15 రోజుల్లో అవి కూడా క్లోజ్ అయిపోతాయి. ఒకవైపు ఈ నైరుతి ఋతుపవనాలు, మరొక వైపు ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. హైదరాబాదులో గడిచిన 24 గంటల్లో కుంభ వృష్టి కురిసింది. ఆ మైనాబాద్ ప్రాంతంలోనే 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన వారు ఇంటికి వెళ్ళడానికి 6 గంటల సమయం పట్టింది. అంత అరాచకం చోటు చేసుకుంది. ఇంకా అదంతా క్లియర్ అవడానికి మరో 24 గంటలు పట్టే అవకాశం ఉంది. రాబోయే 48 అవర్స్ కూడా ఈ ద్రోణి ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి, మేదక్, మేడ్చల్ ఈ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి 1-2 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రాయలసీమలోనూ ద్రోణి ప్రభావంతో 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతాలు కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 48 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడబోతా ఉంది. దాని గురించి స్కైమెట్ ప్రైవేటు వాతావరణ సంస్థ ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబోతా ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.